మహారాణి పద్మావతి ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఆడైతే టెంట్ వేసుకునే ఉంటా అలావుద్దీన్ ఖిల్జీ. ఇది మొత్తం అంతా బ్యాటిల్ ఫీల్డ్. ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ అది మొత్తం అంతా స్టోరీ, ఫేక్ స్టోరీ అనేది చెప్తున్నాడు అయితేనో. ఇది దేవనాగరి లిపి అంట. ఇదైతే కొత్తదైతే కన్స్ట్రక్షన్ చేసినారంట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉదయపూర్లో ఇది మనకి లాస్ట్ రోజు అనమాట. మనమైతే ఈరోజు ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. అది వచ్చి చిత్తోర్గఢ్ ఫోర్ట్. మనకి ఏషియాలోనే అతి పెద్ద ఫోర్ట్ అనమాట ఇది. అది మనకి ఇక్కడ నుంచి దాదాపు ఒక 150 కిలోమీటర్లు అయితే వస్తుంది. దాదాపు ఒక 2.5 hours అయితే జర్నీ ఉండబోతుంది. కొంచెం తొందరగా అయితే బయలుదేరితే మనం చూసుకొని మళ్ళీ సాయంత్రానికి వచ్చేయచ్చు అనమాట. ఎస్, సూపర్. पोहा एक प्लेट खाने का. సో ఇప్పుడు మనం టిఫిన్ చేసినామే, అది యాక్చువల్గా టిఫిన్ షాప్ కాదు, స్వీట్ షాప్. అది వీళ్ళు పొద్దున్న స్వీట్లు దీన్ని బతికేస్తున్నారు. ఇక్కడ 20 రూపాయలు పోహా, ఒక 15 రూపాయలు కచోరీ ఒకటి తీసుకున్నాం కదా, ఒక ½ లీటర్ వాటర్ బాటిల్ 10 రూపాయలు, మొత్తం 45 అయితే అయింది. నేను ఫస్ట్ టైం కచోరీ తిన్నాము, దాని టేస్ట్ మనకి కంపేర్ చేసేదానికి డిఫరెన్స్ తెలియదు అనమాట. సో నిన్న కుంభాల్ గారికి వెళ్దాం కదా, ఆడైతే మనల్ని డ్రోన్ అయితే అలౌ చేయలేదు. వాళ్ళు తీసేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని మళ్ళీ పోయేటప్పుడు అయితే ఇచ్చినారు. ఇంకా మనకి అక్కడ ఎటువంటి ప్లేస్ అనేది ఎగరేసేదానికి దొరకలా. అందుకే కొంచెం దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనమైతే అక్కడి నుంచి ఎగరేసి ఫోర్ట్ని అయితే క్యాప్చర్ చేసేదానికి ట్రై చేసినాము. అంత దూరం నుంచి ఎగరేసే టైంకి మనకి సిగ్నల్ అనేది పోతా ఉంది. అంటే అది మొత్తం అంతా హిల్ ఏరియా కదా, ఒకవేళ పోయిందంటే ఇంక అంతే సంగతిలో. ఇంకెందుకు లేని ఈ రోజు అయితే డ్రోన్ అయితే తేలేదు. అది కాదు యాక్చువల్ రీజన్, నేను ఈరోజు మర్చిపోయి వచ్చిన డ్రోన్. ఏదో చెప్పేదానికి కవర్ చేసేదానికి ట్రై చేసిన. అన్ని డ్రోన్ అయితే అంతా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. డార్మటరీలో ఉన్నారు కొందరు, వాళ్ళతో మాట్లాడుతా మనం అయితే డ్రోన్ అయితే మర్చిపోయినాము. టిఫిన్ తినేటప్పుడు గుర్తొచ్చింది. 10 కిలోమీటర్ల దాకా వచ్చేసినాము. ఇంకెందుకు వెనక్కిపోవడం అని నేను ఏదో స్టోరీ చెప్పేదానికి ట్రై చేసిన. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు వస్తున్నారు కదా, హాస్టల్స్ వస్తున్నారు, ఒక రోజు బుక్ చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజు ఉండి ఇక్కడ చుట్టుపక్కల అన్ని హాస్టల్స్ అన్ని తిరుగుతా ఉన్నారు. తిరిగి ఎక్కడెక్కడ బాగుంది, ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ ఏమున్నాయి, క్రౌడ్ ఎక్కడ బాగుంది, ఫారినర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ గ్యాదర్ చేసుకొని పోయి ఆ హాస్టల్లో అయితే చేస్తా ఉన్నారు. మరుసటి రోజు వచ్చి నన్ను అడిగినారు, నువ్వు చూసినావా చుట్టుపక్కల హాస్టల్స్ అంటే, లేదు నేను వచ్చిన దగ్గర నుంచి ఏడే ఉన్నాను అంటే, ఎందుకు చూడడం బాగానే ఉంది కదా, హాస్టల్స్ అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా అంటే, లేదు ఊరికే చూద్దామని అన్ని హాస్టల్స్ తిరగదామని అంట. వాళ్ళు ఏంటంటే కొంచెం సోషలైజ్ అవ్వాలని ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా తిరుగుతా ఉన్నారు. మనకి సోషలైజ్ అయ్యేదానికి ఈ హాస్టల్ వచ్చి మళ్ళీ బ్యాగులు అని సర్దుకొని ఇంకో హాస్టల్ పోవాలంటే ఇంకా మన వల్ల అయితే కాదు. అది కాక ఇక్కడ మనకి పార్కింగ్ బాగుంది. ఇక్కడ పార్కింగ్ కానీ మనకి ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకెందుకులే వేరే హాస్టల్ మారడం అని నేనైతే మారలేదు. $800 800 फोन पे नहीं 30 30 3 0 3 0 हाँ. थैंक यू. हाँ कैमरा. नाम क्या आपका? नाम कालू रंजू. ठीक, इधर ही रहते. ठीक, थैंक यू, बाय. మనకి ఎదురు కొండ ఉంది, అది చిత్తోర్గఢ్ ఫోర్ట్. దాని మీద ఉంది, మొత్తం అంతా కొండ మీద అంతా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది గంబరీ రివర్ అంట. ఇప్పుడు మనం క్రాస్ చేస్తుంటే నది మంచిగా డెకరేషన్ చేసి పెట్టినారు వీళ్ళు. సో ఇదిగోండి మనమైతే ఎంటర్ అవుతున్నాము చిత్తోర్గఢ్ ఫోర్ట్లోకి. ఫస్ట్ వ్యూ ఇలా ఉందన్నమాట. ఇది ఈ కోట లోపల అన్ని ఇల్లులు ఉన్నాయి. ఇంకా
అబ్బా రోడ్డు కొత్తది ఇప్పుడే వేసినారు రీసెంట్గా. హనుమాన్ పోల్ అంటే ఇది హనుమాన్ ద్వారం. ఒకటే బండి పోవాలా, ఒకటే బండి రావాలా. ఎందుకంటే మనం అక్కడ కానీ తీసుకుంటే 40 రూపాయలు అంట, ఆఫ్లైన్ తీసుకుంటే స్కాన్ చేసి తీసుకుంటే 35 రూపాయలు చూపిస్తూ ఉంది వన్ బైక్. సో ఇతనైతే మనము గైడ్కి తీసుకున్నాం. నామ్ క్యా ఆప్కా? మై నేమ్ ఇస్ దీపక్ విరాగి. దీపక్, వెల్కమ్ చిత్తోడ్గఢ్ ఫోర్ట్. థ్యాంక్ యూ. लेट्स गो. यस, पूरा मैप पे फोर्ट का ये पोर्ट के बैक साइड है. మెయిన్ ఎంట్రన్స్ గేట్ यहाँ से 8 కిలోమీటర్ అవే. మనం టికెట్ తీసుకున్న దగ్గర అయితే మనకి ఈ చిత్తోర్గఢ్ మ్యాప్ అయితే ఉంటది. ఈ చిత్తోర్గఢ్ అనేది ఏషియాలోనే అతి పెద్ద లివింగ్ ఫోర్ట్ అన్నమాట. మనకు కనిపిస్తున్న మ్యాప్ లో 113 ఆలయాలు, అదే విధంగా 84 వాటర్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ బ్లూ కలర్ వేస్తున్నారు చూడండి, ఇవన్నీ వాటర్ పాయింట్స్ అన్నమాట. ఇదేంటంటే రెయిన్ వాటర్ ని స్టోర్ చేసి ఆ రెయిన్ వాటర్ ని త్రూ అవుట్ ఇయర్ అయితే వీళ్ళు యూస్ చేసుకునేవారు ఆ రెయిన్ వాటర్ ని. ఈ ఫోర్ట్ ని మనం 3 పార్ట్లకు అయితే చెప్పొచ్చు అంట. ఫస్ట్ పార్ట్ వచ్చి మొత్తం అక్కడ విలేజెస్ అయితే ఉంటాయి, దాని తర్వాత మొత్తం అన్ని మాన్యుమెంట్స్ అయితే ఉంటాయంట. ఈ లాస్ట్ లో వచ్చి మనకి డీర్ పార్క్ ఉంటదంట. ప్రెసెంట్ అయితే ఆ డీర్ పార్క్ ని క్లోజ్ చేస్తున్నారు. ఈ ఫోర్ట్ మొత్తం మనము మన ఓన్ వెహికల్స్ లో వస్తే ఓన్ వెహికల్స్ లో మొత్తం తిరిగి చూడొచ్చు, లేదంటే ఇక్కడ ఆటోలు ఉంటే ఆటోలు మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం గైడ్ ని మాట్లాడుకుంటాం కదా, ఇతనికి మనం యాక్చువల్ గా అతను చూపించే ప్లేసెస్ ని రెండుగా చెప్తాడు. ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ వరకు చూపించే పని అయితే 500 రూపాయలు, లేదంటే మొత్తం తిరిగి చూపించే పని అయితే 800 రూపాయలు అనేది చెప్తాడు. మనం దాన్ని బట్టి మనము మాట్లాడుకోవచ్చు. సింగిల్ గా వచ్చే పని అయితే ఇతను వెహికల్స్ లోనే తిరిగి తిప్పి చూపిస్తాడు అనమాట. నేనైతే మన బండిని అయితే తీసుకెళ్ళిన, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఏదైనా చేస్తారేమో బైక్ అనే భయంతో అయితే మన బండిని అయితే తీసుకెళ్ళడం జరిగింది. 8 కిలోమీటర్ में गाड़ी घूमता है. ఇది విష్ణు టెంపుల్ అంట. మనకు రాగానే ఫస్ట్ లో ఉంటది విష్ణు టెంపుల్. ఆయన వచ్చి గరుడ వాహనము, దానికి ఎదురుగా. దీని కన్స్ట్రక్షన్ స్టైల్ చూస్తే పూరిలో ఉన్న జగన్నాథ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉంటది. ఇది వచ్చి గుజరాత్ సోమనాథ్ స్టైల్ అయితే ఉంటదంట. ఈ రెండు కలిపి అయితే కట్టినారు ఇక్కడ. ఈ లోపల ఏ విధంగా ఉంది, ఇది గుడి వెనకాల పక్క. ఇది వచ్చి మీరా టెంపుల్ అంట, అంటే మీరాబాయి ఉంది కదా ఆ టెంపుల్. లోపల వేద్దాం. ఇక్కడ ఏంటంటే మన మీరాబాయి కృష్ణుడిని అయితే పూజిస్తా ఉన్నింది, మరిస్తా ఉన్నింది. అదనమాట టెంపుల్ ఇక్కడ. మనకి రాగానే ఫస్ట్ విష్ణు టెంపుల్ అయితే ఉంటుంది, విష్ణువుది మీరాబాయిది. దాన్ని చూసుకొని ఇంకా ఇట్లా లోపలికి పోవచ్చు. మనోడికి బైక్ ఇచ్చిన, మనమైతే షూటింగ్ తీసుకునేదానికి కన్వీనియంట్గా ఉంటుందని స్తూపం దగ్గరికి అయితే వచ్చినాము. విజయ స్తూపము. ఏ పార్కింగ్ కాయా ఆన్లైన్ వాళ్ళ మొబైల్ వాళ్ళ. ఇది వచ్చి మహారాణా కుంభ అని అతనైతే నిర్మించినాడంట దీన్ని. ఇది వచ్చి మామూలుగా డమరకం ఆకారంలో ఉంటుందంట. పైన లావుగా, మధ్యలో సన్నగా, మళ్ళీ కింద లావుగా అయితే ఉంటుందంట. ఇది ఆ 2 రాజ్యాలని ఒకటేసారి ఓడించిన దానికి గుర్తుగా అయితే మహారాణా కుంభ అనే అతను దీన్ని అయితే నిర్మించడం జరిగిందంట. దీని పేరు విజయ స్తంభం అంట. ఇది వచ్చి మనకి రాజస్థాన్ పోలీసు వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ బ్యాడ్జ్, లెఫ్ట్ హ్యాండ్ మీద అయితే ఉంటుందంట ఒక సింబల్గా. ఇది इसका एंट्रेंस गेट है. आप सोचेंगे टावर इतना बड़ा है, गेट छोटा है. ఇది వచ్చి మొత్తం 9 అంతస్తులు అయితే ఉంటుందంట. అంటే మనకి నవగ్రహాలు ఉన్నాయి కదా ఆ టైప్లో. जोहर पैलेस, ब्लैक बोर्ड, छोटा सा खबन पुल. ये जोहर पैलेस इतना सा नहीं होता, वो लास्ट माउंटेन दिख रहा है ना, तो वहाँ तक जोहर की जगह होती है. ఇదంతా రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళ సమాధుల ప్లేస్ అంటే ఇదంతా. ప్రేమ్ రతన్ ధన్పాయ్ మూవీ షూటింగ్ జరిగిందంట. ఇది వచ్చి రాయల్ ఫ్యామిలీ క్రిమేషన్ సైట్ అంట. 50 అడుగుల లోతు అయితే ఉండిందంట. గవర్నమెంట్ వాళ్ళు దీని అయితే క్లోజ్ చేసి ఒక గార్డెన్ అయితే చేసినారు ప్రెజెంట్. क्रिमेशन पैलेस के पास में एक तो शिव टेम्पल होता है सर. शिव टेम्पल या एंड एक वाटर टैंक होता है.
सामने जो आप टेंपल देख रहे हैं ना, इस टेंपल का निर्माण 11th सेंचुरी के अंदर मध्य प्रदेश के जो राजा होते हैं ना भोज, उन्होंने इस मंदिर का निर्माण कराया। तो आपने कहावत सुना होगा, कहा राजा भोज कहा गंगू तेली। ब्रह्मा विष्णु महेश का मंदिर है ना सर, टेंपल है ना, ये नीचे पूरा लोटस का डिजाइन, पूरा लोटस का डिजाइन, ये पूरा बैटलफील्ड, कुछ आदमी कुचल के नीचे में बैटलफील्ड, एलिफेंट्स होगा जो बैटलफील्ड में आते हैं, एलिफेंट्स को उसको से सजाया जाता था, फिर बैटलफील्ड। శివుడు టెంపుల్ అంట। ఈ కింద వచ్చి మనకి కింద తామరపూ షేప్ ఉంటుందంట, ఇవి వచ్చి యుద్ధం అంట। సో ఇక్కడ ఒక లేక్ అయితే ఉందంట, కింద నుంచి 580 అడుగుల ఎత్తులు అయితే ఉంటుందంట। ఇది మహారాణి పద్మావతి ఇక్కడికి వచ్చి స్నానం చేసి, ఇక్కడ శివాలయం ఉందంట, ఆ శివుడికి అయితే పూజ చేసేదంట ఇక్కడి నుంచి మళ్ళీ। రాయల్ ఫ్యామిలీ క్రిమేషన్ ప్యాలెస్ అని చెప్పినా కదా, దానికి సంబంధించిన ఏరియాలో ఇక్కడ ఒక టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేసిన, దీని పేరు సమాధేశ్వర్ అంట। ఇది దేవనాగరి లిపి అంట, సంస్కృతి కూడా కలిపి అయితే ఉందంట। ఇక్కడ ఏకాదశి నాడు 3 రోజులు అయితే పూజలు నిర్వహిస్తారంట వాళ్ళ పెద్దోళ్ళకి। ఇక్కడ 380 ఎకరాల్లో ఇది మొత్తం కోటలో ఈ సీతాఫలాల చెట్లు అయితే ఉన్నాయంట। ఆ చెట్లు అయితే మనకి మామూలుగా మహారాణా ప్రతాప్ ఉన్నాడు కదా, అతనికైతే వాళ్ళు పండ్లు అయితే గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళంట। అప్పట్లో అడవిలో ఉండేవాళ్ళు, అడవి తెగల వాళ్ళు, అవి ఉంటాయి కదా, దాని నుంచి ఫైబర్ వస్తుంది కదా, ఆ ఫైబర్తో అయితే బట్టలను అయితే ఏదో తయారు చేస్తారు అని చెప్తున్నాడు ఇతను। కస్టర్ ఓకే, సీతాఫలాలు కస్టర్ యాపిల్ అయితే ఉన్నాయంట ఇక్కడ। ఇట్లాగా మొత్తం 84 ఉన్నాయంటే ఈ పోర్ట్లో, ఈ మొత్తం కోటలో। ఇవన్నీ రెయిన్ వాటర్ స్టోరేజ్ చేసుకొని వాటిని అయితే యూజ్ చేసుకునేవాళ్ళు। ఇది గార్డెన్ అంట। ఇట్లా వస్తే దీని పక్కన ఇంకొకటి ఏదో పెద్దది సరస్సు ఉంది। सामने व्हाइट वाला पैलेस देखते हैं, ये पैलेस रावल रतन सिंह ने रानी पद्मिनी के लिए जल महल बनाया। అచ్చా, ఇదిగోండి ఈ ప్యాలెస్ ఉంది కదా, రావల్ రతన్ సింగ్ అనే అతను రాణి పద్మిని కోసం అయితే జల్ మహల్ అయితే నిర్మించాడంట। చుట్టూతో నీళ్ళు ఉంటాయి। पद्मावती मूवी बनता है ना जयपुर के अंदर, संजय लीला बंसाली को थप्पड़ मारा, महाराष्ट्र में पोस्टर लगा के सेटअप लगा के मूवी शूट होता है। अच्छा, शूट तो हो जाता है लेकिन मूवी वापस रिलीज होता है। राजस्थान, मध्य प्रदेश और गुजरात में विरोध होता है। वो रूम के नए मिरर लगे हुए थे, तो राजपूत कैदी सेना के लोगों ने सभी वो खंडित कर डाला। अब मिरर वगैरह कुछ नहीं, सिंपल सा गार्डन वगैरह बना रखा। ఇదిగోండి ఆడ కింద ఒక చిన్న స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, ఆడ రాణి పద్మావతి కూర్చోంటే మనకు ఎదురుగా బంగ్లాలో అద్దం ఉన్నిందంట। ఇక్కడ నీళ్ళల్లో ప్రతిబింబం వచ్చి మనకు అద్దంలో కనిపించేదంట। అది మొత్తం అంతా స్టోరీ, ఫేక్ స్టోరీ అనేది చెప్తున్నాడు ఇతను। జానేకో కచ్చా రాష్ట్ర బాయ్ బోట్ లక్కడికి అటు లోపల పోయేదానికి బోట్లో పోయేవాళ్ళంట। ఈ జల్మహల్ ఏంటంటే రాణి వాళ్ళు ఉండేదానికి చల్లని ప్రాంతం అంట, అంటే ఇక్కడ మనకి ఏసీలు ఫ్యాన్లు ఏం లేవు కదా, చల్లంగా ఉండేదానికి ఈ జల్మహల్ అనేటివి కన్స్ట్రక్షన్ అయితే చేసేవాళ్ళంట అప్పట్లో। ఇదిగోండి ఇది వచ్చి ఇది డీర్ పార్క్ అంట। కబ్ 2016 ఓకే, 2016లో అయితే అది ఆ డీర్ పార్క్ని అయితే క్లోజ్ చేసినారంట। ఇప్పుడు అవి ఉస్ జమానే మే బ్యాటిల్ ఫీల్డ్ తా। అచ్చా, ఇది మొత్తం వచ్చి బ్యాటిల్ ఫీల్డ్ అంట। రక్తతల ఏం చెప్పిన చూడండి, బ్యాటిల్ ఫీల్డ్ అట్లాంటి గ్రౌండ్ అనమాట ఇది ఒకటి। ఇది వచ్చి మనకి అరావలి రేంజ్ అంట। మనకి ఆడ ఒక చిన్న బిల్డింగ్ లాగా కనిపిస్తుంది, అది వచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీ టెంట్ వేసుకొని యుద్ధం చేసేటప్పుడు, యుద్ధ సమయమే ఆడైతే టెంట్ వేసుకునేవంట అల్లావుద్దీన్ ఖిల్జీ। ఇది మొత్తం అంతా బ్యాటిల్ ఫీల్డ్। ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ పంట పొలాలు, అగ్రికల్చర్ అయితే ప్రజెంట్ అయితే ఉంది। మనం అయితే ఏడనో బ్యాటిల్ ఫీల్డ్లో ఎండ్ నుంచి చూస్తే ఓవరాల్ పిక్చర్ అయితే కనిపిస్తూ ఉంది, ఎక్కడి నుంచి ఎవరెవరు ఏం చేస్తున్నారు మొత్తం అంతా కనిపిస్తూ ఉంది నుంచి। ఇదిగోండి ఇక్కడ ఒక కోట గోడలా కనిపిస్తుంది కదా, అది మొత్తం 13 కిలోమీటర్లు అయితే ఉందంట। ఇటు పైకి ఎక్కి రాకోకుండా కోట చుట్టూతా, ఆ కోట గోడను అయితే సిమెంట్ లేకోకుండా అప్పట్లో బెల్లము, సున్నము, ఇంకా ఏదో కొన్ని మిశ్రమాలు అయితే ఉపయోగించి అవి కట్టేవారంట। అంటే మనకు కూడా ఉన్నాయి కదా, మన కోటలు కూడా ఉన్నాయి కదా, మన సైడ్ కూడా కట్టుంటారు చూడండి పాతకాలంలో, ఆ విధంగా అయితే కట్టినారంటే ఇక్కడ క్యాప్
5th से लेके 13th सेंचुरी तक फोर्ट का मेन एंट्रेंस गेट ही होता है। इसका नाम है सूरज पोल। सूरज पोल ईस्ट इधर है, सनराइज होता है तब गेट ओपन होता है, सनसेट होने के बाद में गेट को वापस क्लोज कर देते हैं। अच्छा, तो पहले की जो परंपरा है वो आज भी चली आती है। మెయిన్ ద్వారం అంట, దీన్ని సూరజ్ పోల్ అని అంటారు. సూరజ్ పోల్ ఎందుకంటారంటే ఇక్కడ నుంచి సూర్యుడు ఉదయించేటప్పుడు అయితే దీన్ని అయితే ఈ తలుపునైతే ఓపెన్ చేస్తారంట. సూర్యుడు అస్తమించడానికి దీన్ని అయితే క్లోజ్ చేస్తారంట. ఇదిగోండి, ఇది మెయిన్ గేటు. ఇది మెయిన్ గేట్ అనమాట. ఇక్కడైతే ఇంతకుముందు స్లోప్గా ఉన్నిందంట, ఇప్పుడైతే మెట్లు అయితే వేసినారని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చి మామూలుగా రక్షణ కూడా 13 కిలోమీటర్ల రక్షణ కూడా ఇట్లా ఎందుకు పెట్టినారంటే వేడి నీళ్ళు, వేడి నూనె పోసేదానికంట శత్రువుల మీద. ఇప్పుడు మనకి ఆడ ఆరవల్లి కొండలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి అయితే సూర్యుడు ఉదయిస్తాడంట. ఇటు పోయి మళ్ళీ ఇట్లా సూర్యుడు ఇటు సైడ్ అయితే అస్తమిస్తాడంట. కరెక్ట్గా సూర్యుడు ఉదయించే టైంకి ఈ గేట్ని అయితే ఓపెన్ చేస్తారంట. సూర్యుడు అస్తమించే టైంకి మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఓకే, ఇది మామూలుగా ఇది కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేసినారంట. ఇంతకుముందు అచ్చా, ఇదిగోండి మొత్తం రాళ్ళు మొత్తం అంతా. ఏదైతే గేట్ అయితే ఇది కాదు, పాతది కాదు, ఇదైతే కొత్తదైతే కన్స్ట్రక్షన్ చేసినారంట. అయితే పాతదైతే అంత శిథిలావస్థ కలిపిందంట. వీళ్ళు ఇప్పటికి కూడా మనకి పాతకాలం ట్రెడిషన్ అయితే ఇంకా ఫాలో అవుతున్నారంట. అంటే పొద్దున అయితే ఇప్పుడు కూడా పొద్దున్న సూర్యోదయానికి గేట్లు ఓపెన్ చేస్తారంట, సూర్యాస్తమానికి గేట్లు అయితే క్లోజ్ చేస్తున్నారంట ఇప్పటికి కూడా. उससे भी 200 years old टावर है। अच्छा, इसका नाम है कीर्ति स्तंभ। कीर्ति स्तंभ 2 टाइप्स के जैन होते हैं, श्वेतांबर एंड दिगंबर। कपड़ों वाले, बिना कपड़ों वाले। ये दिगंबर जैन मंदिर है। अच्छा, 75 फीट इसका हाइट है। 7 फ्लोर्स को होना था। మనం ఆడ విజయ స్తూపం చూసినాం కదా, ఇది కీర్తి స్తూపం అంట. ఇది ఫస్ట్ ఇది అయితే కన్స్ట్రక్షన్ చేసినారంట. ఇది 200 సంవత్సరాల తర్వాత, ఇది కన్స్ట్రక్షన్ చేసిన 200 సంవత్సరాల తర్వాత దీన్ని కాపీ చేసి అయితే మనకి ఆ విజయ స్తూపాన్ని అయితే కన్స్ట్రక్షన్ చేసినారంట. ఈ మ్యూజియం. ఓకే, ఇదిగోండి ఈడ కనిపిస్తుండేది మనకి. మనం ఉదయపూర్లో సిటీ ప్యాలెస్ చూసినాం కదా, దానికి డూప్లికేట్ అంటే ఇది సిటీ ప్యాలెస్కి. అది విజయ స్తంభం నుంచి ఇటు తిప్పుకుంటూ వచ్చినాం. ఇదంతా ఏడుకైతే వచ్చినాము. ఇది కీర్తి స్తంభం. ఇది ఒక కొండలాగా ఉంది. ఆ కొండ మీద అయితే పైన అంతా కట్టుకో ఉన్నారు. స్ట్రాటజిక్ ఇది లొకేషన్ అన్నమాట. ఇక్కడ టూరిస్టులు ఎంతమంది ఉండరో దానికి సమానంగా ఇక్కడ గైడ్లు కూడా అయితే ఉండరు. ఈ 75 అడుగులు ఎత్తు అంటే పోండేది. ఇదిగోండి, ఈ మొత్తం సీతాఫలాల చెట్లే ఇవి మొత్తం అంతా. రాజస్థాన్ में 2 लिविंग फोर्ट है। अच्छा, चित्तौड़गढ़ एंड सेकंड जैसलमेर। జైసల్మేర్. మనకి రాజస్థాన్లో లివింగ్ ఫోర్ట్లు 2 ఇదొకటిను చిత్తూరుగఢ్ ఒకటి, జైసల్మేర్ ఒకటంట. ఇక్కడైతే మనకి కంప్లీట్ అయిపోయిందంట. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయేదే. ఇదిగోండి ప్రజెంట్ ఈ మనకి కోటలో దాదాపు ఒక 7,000 మంది అయితే నివసిస్తున్నారంట. లాస్ట్లో ఇక్కడ ఒక మనకి వ్యూ పాయింట్ ఉందంట. ఈ వ్యూ పాయింట్ చూసుకొని ఇంకా బయలుదేరేసేదే సిటీ వ్యూ పాయింట్. ఇది ఇది మనం వచ్చిన దారి. సిటీ వ్యూ పాయింట్, చిత్తూరుగఢ్ సిటీ చూడండి అటంలో. కోట మరి దారుణంగా ఉంది. ఏడ ఇల్లులు ఉండే టైంకి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో నన్ను అడిగితే గైడ్ మనకి ఇక్కడ అవసరం లేదు. ఏదన్నా ఒక మామూలుగా ఇంతకుముందు మన వాళ్ళు చాలామంది చేస్తున్నారు వీడియోలు ఈ చిత్తూరుగఢ్ మీద. ఆ వీడియో ఒకటి చూసుకొని నిదానంగా తిరుక్కునేది మేలో. ఇక్కడ భోజనం చేసుకొని మనమైతే బయలుదేరదాం. 2 రోటీలు, ఏందో సేవ్ టమాటర్ అంట. ఇదైతే ఆర్డర్ ఇచ్చినాము. సేవ్ టమాటర్ అంటే ఇది మిక్చర్, దాంట్లో ఏదో మసాలా వేసి టమాటాలు వేసి ఏందో చేసినారు దీన్ని.